రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నప్పుడు కూడా కావాలని చెప్పి 4,000 కోట్ల రూపాయలు అల్లరి చేసింది. గత సంవత్సరం బడ్జెట్ కూడా పూర్తిగా ఖర్చు పెట్టడం, గత సంవత్సరం 4,000 రూపాయలు ఖర్చు అలాగే బడ్జెట్ లో కేటాయించి 5,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టింది. ఇవాళ చాలా మంది విద్యార్థులు అన్యాయం గురవుతున్నారు. 2 లక్షల జాబ్లు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం చేస్తారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ మధ్యలో అసెంబ్లీని ముట్టించారు. 10,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నప్పుడు కూడా ఈ బడ్జెట్ లో 4,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం బడ్జెట్ కూడా ప్రభుత్వాన్ని అడ్రస్ చేస్తామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నేటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చెప్పడం చాలా బాధాకరం. 2 లక్షల ఉద్యోగాలని చెప్పినాం, ఇలా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పినాం. ఇలా డిక్లరేషన్ చేయలేదు. ఇలా జాబులు లేక పిల్లలందరూ కూడా అల్లాడిపోతున్నారు. గురుకుల విద్యార్థులలో 126 మంది కొట్టలేకపోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం బీకనికి ఇంకా అన్నావు? రాజీనామా చేసి సీఎం రేవంత్ నువ్వు ఇంకా కూడా ఈ కళ్ళు తెరుచుకోకపోతే విద్యార్థులు ఇది కాదు మాత్రమే. ఇలా ఇంత ఘోరంగా ఇలా ఎంతో మంది పౌరుషాలను పెట్టి వీళ్ళు పోలీసు వాళ్ళ లేకపోతే రౌడీలు మమ్మల్ని విడిచిపడి ఉన్నట్టు ఇలా మీరే చూస్తున్నారు కదా. ఇలా ఎంత ఘోరంగా ఇలా పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని శాంతియుతంగా ధర్నా చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నరకాలు ఆందోళన పెడుతుందో విలువ లేకుండా మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఆడడం ఆడుతున్నది. దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేయబట్టి 3 ఏళ్లు గడుస్తా ఉన్నా కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే ఇప్పటి వరకు ఉద్యోగం నోటిఫికేషన్ కాబట్టి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ చేయాలని పనిచేస్తాను. రేవంత్ రెడ్డి ఫీజు మరి బకాయిలు ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయక ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి నా ఏందన్నా ఇది అరాచకం. ఇదేం న్యాయమైనట్టు అరాచకాలు చేసుకుంటా ఈ తెలంగాణ ప్రజాస్వామ్యం అనేది ఎన్ని అరెస్ట్ చేసినా మేము తగ్గము. మేము దేనికి వెనకాల లేదు. కొట్లాడతాం, దేనికైనా కొట్లాడతాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫీజు ఇన్వెస్ట్మెంట్ అంటే చేస్తలేడు. పైసలేమో మూటలు మూటలు ఢిల్లీకి తీసుకుపోతుండు. ఇదేనా రాజ్యం? ఇదేనా దొంగల రాజ్యం? తెలంగాణ కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం పైసలు లేవు, 2,500 లేవు అంటాడు, ఏది లేవు అంటాడు. ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు చేస్తాడు. ఇట్లానే చేసుకుంటూ పోతే పక్కా చేస్తున్నాం ఏదో తెలంగాణ ముంచేసేటట్టున్నాడు ఈ రేవంత్ రెడ్డి.